తెలంగాణలో అంగన్వాడీ చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఫుడ్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ సరైన న్యూట్రిషన్ అందడం లేదు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డకు పౌష్టికాహారం అందాలి అన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యం రైట్, అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబాల్లా చూసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అంగన్వాడీకి సంబంధించి పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఏవైతే పథకాలు అమలు చేస్తోందో వాటన్నిటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కొంతమందిలో ఉంటుంది. అందులో అంగన్వాడీలు కూడా ఉన్నారు అని అంటూ అంగన్వాడీ టీచర్స్ ని ఆయన చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నారులు పౌష్టికాహారంతో బాధపడుతూ ఉన్నారు. ఆ పౌష్టికాహార లోపం ఉండకుండా ప్రభుత్వం చేపడుతోన్న పథకాలలో భాగంగా ఇవాళ ఈ పథకాన్ని ప్రారంభించారు. 6 ఏళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితే మానసిక ఎదుగుదల సాధ్యమవుతుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంగన్వాడీ చిన్నారుల కోసం ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఇప్పుడు అంగన్వాడీ ఎవరైతే 6 ఏళ్ల లోపు పిల్లలున్నారో వారందరూ కూడా పౌష్టికాహారం అందాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే వాళ్ళు మానసికంగా అలాగే భౌతికంగా కూడా ఫిట్ గా ఉంటారు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని స్టార్ట్ చేసింది. ఎంత మంచి ప్రణాళికలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రణాళికలన్నీ కూడా ప్రజల వద్దకు చేరాలి అని అంటే అందులో కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. అందులో అంగన్వాడీ టీచర్ల పాత్ర కూడా ఉంది అని అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా భారతదేశం డెవలపింగ్ కంట్రీస్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో, జమైకా లాంటి కంట్రీస్లో మనం చూస్తూ ఉన్నాం. పౌష్టికాహార లోపంతో ఎలాగైతే WHO ఫండ్స్ని కలెక్ట్ చేస్తుందో అలాంటి దశ మనకు రాకూడదు అన్న ఆలోచనతో ప్రస్తుతం ఎక్కడైతే అన్ని కల్తీలమయంగా ఉందో పుట్టిన పిల్లలపై కూడా వాటి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి పౌష్టికాహారం అందడం ప్రతి ఒక్కరి రైట్గా భావిస్తూ ప్రభుత్వం ఈ కృత నిశ్చయంతో ముందడుగు వేస్తోంది. ఆ లక్ష్యంతోనే ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని కూడా ప్రవేశపెడుతోంది. సో పుట్టిన పిల్లల నుంచి 6 ఏళ్ల లోపు ఆ సమయంలో అందే ఫుడ్ కావచ్చు, ఆహారం చాలా అత్యున్నతమైనది ఉండాలి. న్యూట్రిషనల్ వాల్యూస్, పోషకాహార విలువలు సమృద్ధిగా ఉండే ఆహారం కనుక తీసుకుంటే అదే వాళ్ళ మెదడు పైన అలాగే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ అది అందాలి అనంటే ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇవాళ అంగన్వాడీస్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని అసెంబ్లీలో అక్కడ ప్రారంభించారు. చూస్తున్నాం ఆ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నిటినీ కూడా అంగన్వాడీ టీచర్స్కు అందజేస్తూ ఉన్నారు. ప్రతి అంగన్వాడీలో కూడా ఆ ఆహారం ఖచ్చితంగా పిల్లలందరికీ చేరేలా చేపట్టాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లదే అని అంటూ ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచనలు చేసినట్టు మనకు సమాచారం అందుతోంది. రైట్, చూస్తున్నాం ఇవాళ అసెంబ్లీలో జరిగిన కార్యక్రమం అది. అంగన్వాడీస్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అందులో మంత్రి సీతక్క కూడా పాలు పంచుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలందరికీ కూడా పోషకాహారాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఆ ఏజ్లో, ఆ సమయంలో కనుక మంచి పౌషకాహారం లభిస్తే మెదడుతో పాటు ఫిజికల్గా కూడా, భౌతికంగా కూడా మంచి ఎదుగుదల ఉంటుంది అని ఒక సర్వే తేలడంతో ఆ సర్వేకి అనుగుణంగా విద్యా వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన కొన్ని డిపార్ట్మెంట్స్ని ఎంచుకుంటోంది. అందులో భాగంగా ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార లోపం ఉండకుండా 6 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలకు వస్తారో వారందరికీ కూడా ఆహారాన్ని
అందించే విధంగా అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. ఇకపై ప్రతిరోజు కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో ఏవేవైతే ఆహారం పెడతారో అవన్నీ కూడా పౌష్టిక విలువలు కలిగి ఉంటాయి. వాటన్నింటి కూడా క్లియర్గా అక్కడ లేబుల్ కూడా చేస్తూ ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో, ఆహారం ఏదైతే ఉందో పిల్లలకి దానికి ఉన్న పోషక విలువలు ఎంత ఉంటాయి ఏంటి అన్నది క్లియర్గా డిస్ప్లే కూడా చేస్తారు. ప్రతి పిల్లలకి కూడా పౌష్టికాహారం అందడం ఒక రైట్గా భావిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంగన్వాడీ టీచర్ల పాత్ర ఇందులో చాలా ముఖ్యంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు వారందరికీ. ఏకమైన దృష్టి పెట్టాలన్న ఆలోచన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఒక నేపథ్యం ఉన్నది. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత, కరువు కాటకాలతో ఆకలితో మరణించేవాళ్ళు. ఆనాడు ఒక మనిషి యొక్క సరాసరి జీవిత కాలము 32-33 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ఆనాడు ఆహార ధాన్యం అందుబాటులో లేకపోవడం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణం స్వతంత్రం వచ్చిన రోజు 32-33 సంవత్సరాలు. ఆ కరువు కాటకాల నుంచి, ఆకలి బాధల నుంచి దేశాన్ని తప్పించడానికి, అదేవిధంగా నిరక్షరాస్యత, చదువు లేకపోవడం వల్ల సమాజంలో ఉండే దురాచారాలను అర్థం చేసుకోవడానికి కూడా సమస్య ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకోవడం జరిగింది. ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి విద్య వ్యాపించడమే కాకుండా ఈనాడు భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ దేశానికి 140 కోట్ల ప్రజలకు సరిపోను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఈరోజు ఆహార ధాన్య ఉత్పత్తిలో విజయాన్ని సాధించిన. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేల ప్రకారం ఒక మనిషి జీవితకాల ప్రమాణము 73 సంవత్సరాలకు పెరిగింది. స్వతంత్రం వచ్చిన రోజు 32-33 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి సగటు జీవితకాలము ఈరోజు 72-73 సంవత్సరాలకు పెరిగింది అని అంటే ఈరోజు ప్రజలందరికీ ఆహారం అందుబాటులోకి రావడమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో మన జీవన కాలం పెరిగింది. అయితే ఇది కూడా సరిపోదు. మనం సరాసరి 100 సంవత్సరాలు మనిషి బ్రతకడానికి అవసరమైన ప్రమాణాలతో ఈరోజు మనం జీవించాలి అని అంటే చిన్న పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఈరోజు ఆహారానికి ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పౌష్టికాహారం అవసరం ఉన్నది. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ఈరోజు ప్రభుత్వము తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మదర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భంలోనే ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా పౌష్టికాహారాన్ని అందించాలి, ఏ రకంగా తల్లి జాగ్రత్త తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అంటే పౌష్టికాహారం ఏ విధంగా అందించాలి. ఈరోజు ఈ అన్ని అంశాలను మనం చర్చించి పుట్టబోయే బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పుట్టిన తర్వాత బిడ్డ యొక్క ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదిగిన బిడ్డలకు చదువు, సంస్కారము, సమాజంలో గౌరవం ఏ విధంగా తీసుకురావాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసి ఇలాంటి కార్యాచరణలు అన్నిటినీ తీసుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఎంత మంచి ఆలోచనతోని, ఎంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దీన్ని అమలు చేసే క్షేత్రస్థాయి సిబ్బందే ప్రభుత్వం యొక్క గుర్తింపు, గౌరవం. ఈరోజు ఇంత మంచి ప్రణాళికలు
సీతక్క గారు, కొండా సురేఖ గారు, లేకపోతే నేను ఎవ్వరు ప్రణాళికలు రచించిన మా అధికారులు అందరూ కూడా అనితా రామచంద్రన్ గారి నుంచి అధికారులందరూ ప్రణాళికలు రచించిన చివరికి ఇది అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమే. ఈ ప్రభుత్వం గురుతర బాధ్యతను మీ మీద పెట్టింది. మీ మీదనే నమ్మకము, విశ్వాసం. మీరైతేనే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదల ఆకలితో పాటు గర్భం దాల్చిన తల్లి యొక్క ఆలోచన, ఆకలిని మీరు అమ్మగా అర్థం చేసుకుంటారని, మహిళగా మీకు ఆ సమస్యల పట్ల అవగాహన ఉంటుందని, ఈ పిల్లల్ని అందరినీ మన గ్రామంలోనో మన వీధిలోనో ఉండే పిల్లల్ని మన సొంత పిల్లలను ఏ విధంగా మనం చూసుకుంటామో అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలు కానీ టీచర్లు కానీ వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ వహించి వాళ్ళకు అవసరమైన మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి మీరు ప్రయత్నం చేస్తారని, మీరు చేస్తున్న ప్రయత్నం ఈరోజు సమాజంలో ఎంతో ఉపయోగపడి 33 సంవత్సరాలు మనిషి జీవిస్తాడు అంటే ఈరోజు 73 సంవత్సరాలకు పెరిగింది అంటే ఇందులో మీ శ్రమ ఎంతో ఉంది. భవిష్యత్తులో మీకు అవసరమైన అవసరాలను తీర్చడానికి కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తుంది. ఎక్కడైనా ఏదైనా అమలు చేసే క్రమంలో కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ అవకాశం రాకుండా పోదు. మీ సమస్యలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు సీతక్క మీతో చర్చిస్తూనే ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా మొట్టమొదట మీలాంటి తల్లులను, ఈ పిల్లలను క్షేమంగా చూపించే అంగన్వాడీ వర్కర్సు, అంగన్వాడీ టీచర్ల విషయంలో ఈ ప్రభుత్వం కుటుంబ సభ్యులుగానే భావించి మీ సమస్యలను పరిష్కరించి ఈరోజు మీకు అందుబాటులో సెల్ ఫోన్ తీసుకొచ్చిన, రేపు గ్రామాలలో కిరాయి భవనాలలో ఉన్న వాళ్ళని మీరు అందరినీ సొంత భవనాలలోకి మార్చాలన్న కార్యాచరణ రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అద్దె భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నడవడానికి వీల్లేదు. 100% సొంత భవనాలకు తరలించడానికి అవసరమైన కార్యాచరణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మీరు ఆ కార్యాచరణను సిద్ధం చేసుకోండి. మీకందరికీ తెలుసు అడగంది అమ్మాయిన పెట్టదని. అందరు అడిగి ఉన్న నిధులను తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు కార్యాచరణ నా ముందుకు తీసుకొస్తే అత్యంత ప్రాధాన్యత కింద అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి మీ సోదరుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని అనుమతులు ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ మనం సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే మొదటి 6 సంవత్సరాలలోనే పిల్లల యొక్క ఎదుగుదల, ఆలోచన యొక్క ఎదుగుదల నిర్ణయించబడుతుంది. ఎన్నో రీసెర్చ్లలో తేలింది ఏంటంటే పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాలే అత్యంత కీలకమైన దశ. ఈ 6 సంవత్సరాలలో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడమే కాకుండా ఆలోచనలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోకపోతే ఆ పిల్లలలో ఎదుగుదల ఆశించిన మేరకు ఉండదు, ఆలోచనల పరిధి కూడా విస్తరించదు. కాబట్టి మొదటి 6 సంవత్సరాల మీద అత్యంత పకడ్బందీ ప్రణాళికలను మనం రచించుకొని ముందుకు వెళ్ళాలి. మనకు తెలియనప్పుడు తెలియదు, తెలిసినప్పుడు తెలుసుకున్న దాన్ని అమలు చేయడానికి మన వ్యవస్థలు పనిచేయాలి. అంగన్వాడీ టీచర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, అత్యంత కీలకమైన కౌమార దశ, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు అమలు చేసే కార్యాచరణే ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశంలో ఈరోజు జనాభా న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల బాధపడుతున్నారు, ఆహారం లేకపోవడం వల్ల సమస్యలు లేవు, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అవే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. ఈరోజు జబ్బు వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ జబ్బు రాకుండా నియంత్రించడానికి అవసరమైన దగ్గర మనం ఖర్చు కావలసినంత పెట్టడం లేదు, నిధుల కేటాయింపు కూడా తక్కువ జరుగుతుంది. వచ్చిన జబ్బును ట్రీట్మెంట్ చేయడానికి పెట్టే ఖర్చు కంటే జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన కార్యాచరణ మనం తీసుకోవాలి. అది అంగన్వాడీ కేంద్రాలలోనే మనం మొదలు పెట్టాలి. మీరు ఆ విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళండి. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, దీన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరిస్తున్నందుకు అధికారులకు, మంత్రి గారికి,
మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పిల్లల తల్లులు అదేవిధంగా మా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.